బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు రాజకీయ దురుద్దేశమేనని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ముగిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈడీ అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐపీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన, దానికి నిదర్శనం అక్రమ అరెస్టులు, దానికి నిదర్శనం ప్రతిపక్షాలపై అక్రమ అరెస్టులు. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చాదో ఎంతోమంది మీద అక్రమ కేసులు, ఈడీలను పంపించడం, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళకు ఎవరైనా మళ్ళీ బీజేపీ పార్టీలో కలిస్తే వాళ్ళ మీద కేసులు ఉపసంహరణ. మరి ప్రతిపక్షాల మీద ఇంత అరెస్టులు చేస్తున్నారు. ఇలా నిన్న కవిత గారిని చేశారు, ఎందరి మీద చేస్తున్నారు. మరి ఈ దేశంలో బీజేపీ నాయకులు ఎక్కడ అక్రమాలు చేయడం లేదా? బీజేపీ నాయకులు అందరూ సత్య హరిశ్చంద్రుల మరొక సత్య హరిశ్చంద్రుల ఇది ప్రజలు గమనిస్తున్నారు. నేను అందరికీ మనవి చేస్తున్నా, ఈరోజు మనకు ఆనాడు భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఒక ప్రజాస్వామ్య పాలన, ఒక మంచి పాలన. తప్పు చేస్తే డెఫినెట్గా శిక్ష పడవలసిందే. కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలపై వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇతరత్ర కేసులు పెట్టి వాళ్ళ మీద జైల్లో పెట్టే కార్యక్రమం, ఎవరైనా కొంతమంది భయపడితే పార్టీలో కలుపుకొని వాళ్ళ మీద కేసులు ఉపసంహరణ, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? చాలా సందర్భాలు అంటున్నారు బీజేపీ నాయకులు, కవిత గారిని అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసే మీకు మొదలే తెలుసు కదా, నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది. ఆమె ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేయడం జరిగింది. అంతకుముందు ఆమె కేవలం విట్నెస్గా తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు ఉంది. 19వ తారీఖున విచారణ ఉంది. 19వ తారీఖున విచారణ ఉన్న సందర్భంలో, ఎన్నికల కోడ్ ఈరోజు వస్తున్న సందర్భంలో కవిత గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా బీజేపీ కాంగ్రెస్ కుట్ర, ఇలా కవితమ్మ అరెస్ట్ అనే మాట కూడా మరి ఈ సందర్భంలో మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ బిల్లు మేరకు మరి అప్పటికప్పుడే మరి ఇలా ధర్నా కార్యక్రమం ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం తరఫున మరి అన్ని మండలం నుంచి మరి ముఖ్య నాయకులు రావడం జరిగింది. మేము మరొకసారి బీజేపీ ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి తక్షణమే ఇలాంటి అక్రమ అరెస్టులు మీరు ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసిన పన్నాగంలో భాగంగా అనేది చెప్పక తప్పదు. మోడీ గారి ప్రభుత్వం కవితను బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.